అందరికి నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు. కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్. గోదావరిలో 1,00,000 కోట్లు పోసిండ్రు. అసలు దాంతో ఉపయోగమే లేదు. అదొక వైట్ ఎలిఫెంట్. ఇవన్నీ కామెంట్లు చేసిన, ఇవన్నీ జనాలకు చెప్పి జనాలను తప్పుదోవ పట్టించిన ఒక ప్రబుద్ధుడు రెడ్ హ్యాండెడ్గా చిక్కిండు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఎందుకంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు, కాళేశ్వరంతో లాభం లేనప్పుడు, కాళేశ్వరంతో వేస్ట్ అయినప్పుడు, కాళేశ్వరంతో 1,00,000 కోట్లు గోదావరిలో పోసినప్పుడు ఆ కాళేశ్వరం కావాలని ఎవరు కోరుకోరు అప్పుడు. ఎందుకంటే వేస్టేజ్ అయినప్పుడు ఎందుకు కోరుకుంటారు? కానీ ఎవరైతే కాళేశ్వరం వేస్ట్ అన్న వాళ్ళే శాసన మండలిలో రెడ్ హ్యాండెడ్గా చిక్కిర్రు. అది చూపిస్తాను. చూపించిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఎవరు ఆ ప్రబుద్ధుడు, ఏమైంది చూడండి. మాట్లాడే అవకాశం కల్పించినటువంటి చాలా చిన్నగా హలో హలో అంటుంది చూడండి. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉంది సార్. అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉందని. దేని గురించి మాట్లాడుతున్నాం? గంధమల్ల రిజర్వాయర్ ఆలేరు నియోజకవర్గంలో తన సొంత మండలంలో ఉన్న గంధమల్ల రిజర్వాయర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చిన్నగా మాట్లాడుతున్నాడు కదా, అర్థమైతే లేదు. దాన్ని 9 టీఎంసీలు, ఆ తర్వాత 4 టీఎంసీలు, ఆ తర్వాత 1.5 టీఎంసీలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్. దాదాపు 7 సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయి. కానీ నేటి వరకు కూడా గంధమల్ల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్. సో గత పాలకుల నిర్లక్ష్యమా ఏం జరిగిందనేది పక్కన పెడితే, వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమల్ల రిజర్వాయర్. పెద్ద సోర్స్ అవుతుందంట. రిజర్వాయర్ ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ అక్విజిషన్ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి, గంధమల్ల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తా ఉన్నాం. ల్యాండ్ అక్విజిషన్ విషయాలు కానీ, టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తా ఉన్నాం సార్. దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో, సేమ్ గంధమల్ల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలొకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్ లో కేటాయించాలని ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్. ఏం చేయాలి చెప్పండి? గంధమల్ల రిజర్వాయర్ ఎక్కడిది? ఏ ప్రాజెక్టులో భాగం? గంధమల్ల రిజర్వాయర్ ఎక్కడిది అసలు? ఏం చెప్పాలి? ఎందుకంటే మనుషుల నాలుకలు ఎట్లొస్తే అట్లా నాలుకలు తిరిగేదాన్ని బట్టి ఇది మన కాళేశ్వరం పూర్తి మ్యాపు. కాళేశ్వరం ఏంది, ఎక్కడ కథ, ఏం కథ, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి. గంధమల్ల ఎక్కడుందంటే ఇక్కడుంది. మాట్లాడేటప్పుడు ఇట్లుంటుంది. గంధమల్ల ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు వస్తుంది. గంధమల్ల ఎక్కడి ప్యాకేజు? గంధమల్ల ఎక్కడి రిజర్వాయర్ అంటే మల్లన్న మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్ట్రక్చర్లో అదొక రిజర్వాయర్. ఒక ప్యాకేజీలో గంధమల్ల అనేది ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉంది. మల్లన్న సాగర్ నుంచి 2 అవర్స్ గంధమల్లకు వస్తుంది. గంధమల్ల నుంచి బస్వాపూర్ పోవాలి. ఇక్కడ గంధమల్లలో ఏమైందంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన 9 టీఎంసీలని, 4 టీఎంసీలని, 2 టీఎంసీలని రకరకాలుగా దాని కెపాసిటీని మార్చి ఇప్పుడు ఏం పనులు అయితే లేవు. తొందరగా పూర్తి అవుతాడు చూడండి సార్. మా కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద సోర్స్ అవుతుంది. ఆలేరు కాన్స్టిట్యున్సీకి బాగా నీళ్ళు వస్తాయి. గంధమల్ల పూర్తి చేయండి సార్ అని తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసన మండలి వేదికగా మాట్లాడిండ్రు. ఆయనని అంతకుముందు ఏం మాట్లాడినరో మీకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు దండగా, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా, కాళేశ్వరం దండగా అయినప్పుడు గంధమల్ల ఎందుకు? అసలు గంధమల్లకు నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి? గంధమల్లకు నీళ్ళు రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడనే ఈ నీళ్ళు ఎత్తాల్సిందే. కన్నెపల్లి దగ్గరనో ఎక్కడో దగ్గర నీళ్ళు ఎత్తి తీసుకురావాలి. అసలు మేడిగడ్డ ప్రాజెక్టే, కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదన్నప్పుడు ఈ గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయాలని అడుగుతున్నారు? అసలు దాని ద్వారా 1 ఎకరాకు నీళ్ళు వారనప్పుడు గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసి ఏం లాభం? అసలు ఇంకా అది చెడిపోయింది, పనికిరాదు, కూలిపోయింది, ఇక దాని కరెంటు బిల్లులు వేస్టు అని మీ ప్రభుత్వం మాట్లాడుతుంటే, అంతకుముందు ఈసారి కూడా పెద్ద మనిషి కాకముందు మాట్లాడాడు. పెద్ద మనిషి కాకముందు మాట్లాడితే పెద్ద మనిషి అయిన తర్వాత ఇప్పుడు గంధమల్ల రిజర్వాయర్ పూర్తి కావాలని అడుగుతుండ్రా? అంతకుముందేమో పనికిరాదు, ఆయన పెద్ద స్క్రీన్ పెట్టుకొని మ్యాపులు వేసి చెప్పినప్పుడేమో పనికిరాని ప్రాజెక్టు, పనికిరాని రిజర్వాయర్లు, డబ్బులన్నీ వేస్టు, వృధా అన్నీ జరిగినాయి. పెద్ద మనిషి కాగానే దాని వాల్యూ తెలిసి వచ్చిందా?
దాని విలువ తెలిసి వచ్చిందా, లేకపోతే జనం తంతరని అడిగినరా? ఇప్పుడు చెప్పొచ్చు కదా, గంధమల రిజర్వాయర్ వేస్ట్ ఆగిపోండి, అసలు ఎక్కడ ఆగిపోయిందో ఆ పని అక్కడనే ఆపేసేయాలి, అవసరమైతే రైతుల దగ్గర ఎక్కడైతే భూమి సేకరించినారో ఆ ప్రాజెక్ట్ కోసం ఆ భూమి మొత్తం రైతులకు వాపసు చేయాలి, ఆ ప్రాజెక్టు పనికిరాదని మాట్లాడచ్చు కదా. దీని ఏమర్థం చేసుకోవాలి? ఎలక్షన్ ముందు మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలు అని అర్థం చేసుకోవాలా? ఈయనతో పాటు ఇంకా చాలామంది అందరూ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు, ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అందరూ మాట్లాడారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా 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 అని. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా కళ్ళు తెరవలేదు, ఇప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వృధా, దాన్ని వదిలేస్తాం, అది ఎప్పుడు కూలిపోవాలని చూస్తుంది ప్రభుత్వం. నాకు తెలిసి అది కూలిపోతే సగం లొల్లిపోతుంది. మేము ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నిజం చేయాలి? 10,000 క్యూసెక్లు ఫ్లోటింగ్లో కూడా తట్టుకొని నిలబడ్డది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుతోన జీరో, అసలు వేస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభం ఏం లేదని ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి అందరు చెప్తున్నారు. లాస్ట్కి ఈ పెద్ద మనిషి కూడా చెప్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాంది అయినప్పుడు గంధమల అవసరం లేదు, బస్వాపురం అవసరం లేదు, మల్లన్న సాగర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అది పనికొస్తుంది కాబట్టి పనికొస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి. పచ్చి అబద్ధాల కోర్లు ఇప్పుడు పచ్చి నిజాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? నిస్సిగ్గుగా దాన్ని మాట్లాడే ప్రయత్నం మాట్లాడకుండా చూసినారా ఎంత మెల్లగా స్లోగా నంగనాచి మాట్లాడుతున్నారు. నంగనాచి మాటలు ఇవి. అప్పుడేమో నోరు వేసుకొని అరిచినరు, ఇప్పుడేమో నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. శాసన మండలి కూడా అంతే గట్టిగా మాట్లాడొచ్చు కదా. మరి గంధమల రిజర్వాయర్ కావాలంట, అది గత ప్రభుత్వం అలసత్వం చేసి ఆగిపోయిందంట పని, ఇప్పుడు పూర్తి చేయాలి. మీరు కూడా అప్పటిలాగా చేయొద్దు, పూర్తి చేయండి తొందరగా, దాన్ని అందుబాటులోకి తీసుకురండి. దాన్ని అందుబాటులో తీసుకొస్తే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు అక్కడి నుంచే రావాలి, మళ్ళీ మేడిగడ్డ నుంచే రావాలి. ఇప్పుడున్న ఆ సర్కిల్లో ఇప్పుడు వానలు పడి వరదలు వస్తే ఇప్పటిదాకా ఖాళీగానే ఉన్నాయి. ముందు ఇంకా వానలు పడితే కూడా ఆ పెద్ద రిజర్వాయర్లే చాలా బొక్కలు ఉన్నాయి. అవే డెడ్ స్టోరేజ్లు ఉన్నాయి. అవి నిండే వరకు ఎంత టైం పడుతుందో తెలియదు. మళ్ళీ నువ్వు ఖచ్చితంగా కన్నెపల్లి నుంచో లేకపోతే మేడిగడ్డ నుంచి కొడితే తప్ప గంధమలకు నీళ్ళు రావు. ఇప్పుడు గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేయండి అని శాసన మండలిలో మాట్లాడుతున్నారు పెద్ద మనిషి. అబద్ధాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేరు. అబద్ధం తర్వాత అబద్ధమే మీతో నిజం మాట్లాడిస్తా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంతకుముందు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు అని చెప్పడానికే ఇదొక ఉదాహరణ. మెల్లమెల్లగా అంతకుముందు అబద్ధాలు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఆ అబద్ధాలని ప్రూవ్ చేయలేక ఆ పని కాళేశ్వరాన్ని మూలకు పడేస్తే సరిపోతుంది, దీన్ని వాడుకుంటే అంతకుముందు మాట్లాడిన తప్పులన్నీ ఇప్పుడు మళ్ళీ ఒప్పుకోవాల్సి వస్తుందని దాన్ని మూలకు పడేసే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. సార్ మాత్రం, ఈ పెద్ద మనిషి మాత్రం గంధమల్ల రిజర్వాయర్ పూర్తి కావాలని, కాళేశ్వరంకు ఉన్న విలువైంది, కాళేశ్వరం ప్రాజెక్టులో పరిస్థితి ఏంది, గంధమల్లకు నీళ్ళు రావాలంటే అక్కడి నుంచే రావాలి కదా, అక్కడనేమో పనికిరాదంట, గంధమల్ల మాత్రం కావాలంట ఆయనకు. అబద్ధం ఎప్పుడూ ఒకసారి నిజం చెప్పక తప్పదు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా, 100 అబద్ధాలు ఆడినా లాస్ట్కి ఒక నిజం, ఒక దగ్గర అబద్ధాలన్నీ ట్రాష్ అని చెప్పి నీ ఎంతలకు నువ్వే చెప్పినావు చూసినావా? ఇది ఒరిజినల్. అంతకుముందు చెప్పిన మొత్తం అబద్ధాలే, ఎలక్షన్స్ ముందు చెప్పిన మొత్తం అబద్ధాలే, ఎలక్షన్స్ తర్వాత మొన్నటిదాకా చెప్పిన మొత్తం అబద్ధాలే, ఇప్పుడు చాలామంది చెప్పిన మొత్తం అబద్ధాలే అని చెప్పి ఒక్క పెద్ద మనిషి శాసన మండలిలో పెద్దల సభలో ఒక్క స్టేట్మెంట్ ద్వారా కొట్టిపాడేసిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.